వెల్కమ్ టు టాప్ 5 ఆంధ్ర న్యూస్. నేను శ్రవంతి. కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోయినా జీతం తీసుకుంటున్నారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఎద్దేవా చేశారు. ప్రజలు మనల్ని ఎన్నుకున్నది ప్రజా సమస్యలను పరిష్కరించడానికే. ఉద్యోగాలకు రాకపోతే ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తీసుకుంటున్నాం. అసెంబ్లీకి రాకపోతే తీసుకోవాల్సిన చర్యలపై లోక్సభ స్పీకర్ ఆలోచించి మార్గదర్శకాలు ఇవ్వాలి. ఏడాదిలో అసెంబ్లీ సమావేశాలు జరిగేది 45 రోజులు. వాటికి రాకపోతే ఎలా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేదని వైసీపీ ట్వీట్ చేసింది. ప్రభుత్వ చేతగానితనం వల్లే అన్నదాతలు కన్నీరు పెడుతున్నారని పేర్కొంది. తాడేపల్లిగూడెంలో ఉల్లిపాయలకు కనీస ధర లేక వాటిని తీసుకొచ్చిన వాహనాలకు కిరాయి కట్టలేక రోడ్డు మీద పారేస్తున్నారు. ఈ పాపం ప్రభుత్వాన్ని ఊరికే వదలదు అంటూ ఒక వీడియోను పోస్ట్ చేసింది. మరోవైపు ప్రభుత్వం ఉల్లికి క్వింటాకు 1200 మద్దతు ధర ప్రకటించింది. డబుల్ ఇంజన్ సర్కారు వల్ల రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. పివిఎన్ మాధవ్ సారథ్య యాత్ర ముగింపు సందర్భంలో విశాఖలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఏపీని తీర్చిదిద్దుతున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తున్నాం. కేంద్రం రాష్ట్రంలో సమర్థవంతమైన నాయకులు పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలో భౌగోళికంగా బీజేపీ ఇంకా విస్తరించాల్సి ఉంది అని అన్నారు. విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలోని డయేరియా బాధితులను వైసీపీ నిజ నిర్ధారణ కమిటీ పరామర్శించింది. మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, మొండితోక జగన్మోహన్ తదితరులు బాధితులతో మాట్లాడారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. డోర్ డోర్ సర్వే చేసి బాధితుల వివరాలను సేకరించాలి. డ్రైనేజీ, పారిశుద్ధ్య వ్యవస్థలను మెరుగుపరచాలి. మెడికల్ క్యాంపుల ద్వారా వారికి భరోసా ఇవ్వాలని వారు పేర్కొన్నారు. తురకపాలెం పరిసరాల్లో యురేనియం అవశేషాలు ఉన్నట్లు తెలుస్తుంది. చెన్నై ల్యాబ్ లో చేసిన వాటిని నీటి పరీక్షల్లో గుర్తించినట్లు సమాచారం. వీటితో పాటు స్ట్రాన్షియం అనే ఎలిమెంట్ ఈ కొలి బ్యాక్టీరియా కూడా ఉన్నట్లు సమాచారం. ఈ నీటిని తాగడం వల్లే స్థానికులు అనారోగ్యం బారిన పడినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇటీవల తురకపాలెంలో అనారోగ్యంతో పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే.